అబ్బా జర్రంతల పాకిస్తాన్ వాళ్ళు బచాయించిర్రా. మాతోటి పెట్టుకుంటే మామూలుగా ఉండదు. మళ్ళా మా బలం మా బలగం ముంగట మీరెంత మీ ఐషిత్ ఎంత. హోగల్లా యుద్ధమే వచ్చానంటే ఆ లెక్క ఏరుండు చిచ్చా. మా సుదర్శన చక్ర మా హార్పి బ్రహ్మాస్త్రానికి ఆదురుకున్నారు. ఇంకా ఐఎన్ఎస్ విక్రాంతి దిగితే ఏ లెవెల్ ఉండునా మరి. పుసుకున్న యుద్ధం గిట్లా ఉడితే పాకిస్తాన్ వాళ్ళ పని అవుతుందని నడిమిట్లకు అమెరికా పెద్ద మనిషి వచ్చి పుణ్యం కట్టుకుంటూ తీయుర్రి. ఆపరేషన్ సింధూర్ ఆగింది కాబట్టి ఇగనన్నా నిమ్మలంగా ఉండుర్రి జరా. 3-4 రోజులు టగ్ ఆఫ్ వార్ నడిచినాక ఇవాళ మాపటిలు 5 గంటలకు కాల్పుల సప్పుడు బంద్ అయ్యింది. అటు పాకిస్తాన్ వాళ్ళు ఇటు మనోళ్ళు తుపాకులు దించిర్రు, బాంబులేసుడు బంద్ చేసిండ్రు. 2 దేశాల పెద్దలతోటి మాట్లాడి చర్చలకు తొవ్వసాప్ చేసింది అమెరికా. యుద్ధాలొద్దు బాంబులొద్దు కుకొని మాట్లాడుకోండి, నడిమిట్ల మేముంటామని ముంగట్టుకొస్తే దగ్గర 48 గంటలు చర్చలు చేసినాక సరే అన్నాయి 2 దేశాలు. పాకిస్తాన్ మిలిటరీ ఆఫీసర్ మన మిలిటరీ ఆఫీసర్ కు ఫోన్ చేసి మేము తుపాకులు తీస్తున్నాం మీరుగిన కాల్సొద్దని కోరితే ఒప్పుకున్నారు. ఇక ఎల్లుండి మళ్ళొక పార్ చర్చలు ఉంటాయట. తర్వాత ఏం చేయాలనే దాని మీద both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. పహల్గామ్ లో మన టూరిస్టులను టెర్రరిస్టులు చంపిన కంచెల్లి వాళ్ళకి మనకు టగ్ ఆఫ్ వార్ నడిచింది. మొన్న ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదుల అడ్డాలు లేపేసినాక ఇంకిత ముదిరింది. రాత్రిపూట మన మీదకి పాకిస్తాన్ ఆర్మీ డ్రోన్లు మిసైల్ కొట్టుతోటి ఇటుకెళ్లి మనోళ్ళు అంటించుడు సురువు చేసిండ్రు. వచ్చినట్టు వడగొడుతుంటే పక్క దేశాలకు సుక్కలు అగుపడ్డాయి. ఇక ఇవాళ 8 ఆర్మీ సెంటర్లు నేసి పడేసిర్రు మనోళ్ళు. మిసైళ్లతోటి రప్ప కొడుతుంటే గింత కబరే లేదట పక్క దేశానికి. మనుషులకు ఎవరికేం కాకుండా మిషన్లు రాడర్లు మొత్తం పొరక చేసి పడేసిండ్రు. Our operations have been aimed exclusively at terrorist camps and facilities being used for anti-India activities. No religious sites have been targeted by the Indian Armed Forces. ముందే సింధు నీళ్లు బంద్ పెట్టినాం, సరుకుల సప్లై ఆపేసినాం, గాలి మోటార్లు తిరగనిస్తలేము, ఓడలు రానిస్తలేము, ఏడకింత సందు దొరకనిస్తలేము. ఇంకో దిక్కు పాకిస్తాన్ లోనే బల్చిస్తాన్ తిరుగుబాటుదారులు జోరు పెంచి ఆర్మీ మీద అటాక్ చేసి మెయిన్ సిటీలను అమ్ముకున్నాడు చాలా అయ్యింది. అటుకి లాళ్ళు ఇటుకెళ్ళి మనం ఒకటే పారు ఒత్తిడి వచ్చే వరకు పాకిస్తాన్ సర్కార్ కు వశపడకుండా అయ్యింది. మళ్ళా మన కొట్లాట టెర్రరిస్టుల మీద కాబట్టి దునియా దేశాలు మొత్తం మనకే హిమ్మతి ఇచ్చినాయి. కోచింగ్ చేయబోతే కొండైనట్టే అయ్యే వరకు రుబాబ్ తగ్గించుకొని శాంతి అనుకుంటా బయట దేశాలను బతిమిలాడుకున్నాడు పాకిస్తాన్ ప్రధానమంత్రి. వాళ్ళు మనోళ్ళని అడిగితే చెల్ ఊకుకే గిలిగిచ్చి కయ్యం పెట్టుకుంటుంటే ఎన్నేళ్ళని చూసుకుంటుండాలి, దేనికైనా మేము తయారని ఆర్మీకి ఫుల్ పర్మిషన్ ఇచ్చి అతారు మొత్తం తీసి రెడీగా పెట్టే వరకు అదురుపుట్టినట్టుంది. ఆఖరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సారు, చిన్న అధ్యక్షుడు వాన్స్ సారు, మన దేశంలో ఉన్న ఆ దేశం ఆఫీసరు ఒక్క తీర బతిమిలాడితే సరే అన్నది మన సర్కారు. అటు పాకిస్తాన్ వాళ్ళు ముందే సరెండర్ అయ్యారు కాబట్టి మాపటిలు 5 గంటలకు కాల్పులు బంద్ అయినాయి అన్నట్టు. మరి సోమవారం చర్చలలో ఏం మాట్లాడుకుంటారో గానీ యుద్ధం రానందుకు ఊపిరి పీల్చుకుంటుండొచ్చు పాకిస్తాన్ వాళ్ళు. అయితే ఇండియా పవర్ అంటే అట్లుంటది మళ్ళా.